హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వర్ణి వస్త్రం. మొన్న చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను డైలీ పోస్ట్ చేసే వీడియోస్ మీ దాకా రావాలి అంటే వీడియోకి లైక్ కొట్టండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా ఈరోజు ఏం డ్రెస్సెస్ తీసుకొచ్చానో చూపించేస్తాను. మొన్న డైలీ వేర్ చూసాం కదా, ఈరోజు కొంచెం ఫెస్టివ్ వేర్, హెవీ పార్టీ వేర్ కాకుండా బట్ డీసెంట్ లుక్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించే కొన్ని డ్రెస్సెస్ అయితే ఈరోజు తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే వైట్ అవుట్ఫిట్. యాక్చువల్గా మొన్న కూడా ఫస్ట్ అయితే వైట్ అవుట్ఫిట్ చూపించాను, బట్ ఎందుకో ఈసారి కూడా అలానే కుదిరింది. ఎంత అయినా కానీ మనం ఏ అవుట్ఫిట్ వేసుకున్నా ఒక క్లాసీ లుక్ రావాలంటే మాత్రం అది వైట్ అవుట్ఫిట్ తోనే పాసిబుల్ అంటాను నేనైతే. ఫస్ట్ అయితే అవుట్ఫిట్ చూసేద్దాము. మనకి ప్యాంట్ అయితే ఇలా ఇచ్చారు. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఒక్కసారి చూడండి, నేను ఓపెన్ చేస్తాను. లెంతీ ఉంటుంది. ఇది ఎక్సెల్ సైజ్. నేను ఎక్సెల్ ప్యాంట్ చూపిస్తాను, చూసారా ఎంత కంఫర్ట్ ఉంటుందో మనకి. అండ్ కింద కాళ్ళకి మనకి ప్యాంట్ ఎండింగ్ ఎడ్జ్లో ఇలా ఇచ్చేసారు, డిజైన్ ఇచ్చారు. దానివల్ల మన లుక్ ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది కదా. అండ్ దుప్పట్టా వచ్చేసి మిక్స్డ్ కలర్ వచ్చింది. 2 కలర్స్లో ఇచ్చారు. అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ లెంతీ దుప్పట్టా కూడా లెంతీ ఇచ్చారు. చూసారా ఎంత ఉందో, బాగుంది కదా. వైట్ టాప్ అయితే మీకు అసలు నేను చూపిస్తాను. డీటెయిలింగ్ ఎంత బాగుందంటే నెక్ చుట్టూరు మనకి లాంగ్ లెంత్ లో పర్ల్ తోటి అండ్ పింక్ ఫ్లోరల్, కింద వచ్చేసి లైట్ గ్రీనిష్ కలర్ లో యాడ్ చేశారు. నెక్ ప్యాటర్న్ మొత్తం ఇలా వస్తుంది. అండ్ సైడ్స్ ఇలాగా చెమ్కీ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి ప్యాటర్న్ ఇచ్చేసారు. ఎండింగ్ వరకు కూడా మనకి లైన్ ఇట్లే ఉంది. డిజైన్ నెక్ వరకు కాదండి, కింద వరకు ఉంది ఫినిషింగ్. ఒక్కసారి చూడండి బాటమ్ ఆఫ్ ద డ్రెస్ ఎంత బాగుందో. సింపుల్ గా ఇవ్వకుండా అక్కడక్కడ మాత్రం ఫ్లోరల్ అంటే మనకి క్లైంబింగ్ లాగా ఇచ్చి వర్క్ ఇచ్చారు. ఫస్ట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. థ్రెడ్ ఎంబ్రాయిడరీ పైన మళ్ళీ పర్ల్ తోటి డిజైన్ చేశారు. బాటమ్ ఆఫ్ ద డ్రెస్ అయితే మాత్రం లేస్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు. ఎంత బాగుందో కదా అసలు. టాప్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రెస్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు, కంప్లీట్ ప్లెయిన్ డ్రెస్. బ్యాక్ సైడ్ మనకేం డిజైన్ రాదనమాట. ముందు వరకు మాత్రం ఫుల్ లెంత్ అప్ నుంచి పైన నెక్ పార్ట్ నుంచి కింద డౌన్ పార్ట్ వరకు డ్రెస్ మొత్తము థ్రెడ్ ఎంబ్రాయిడరీ పైన పర్ల్స్ స్టిక్ చేశారు అనమాట. అండ్ అటు ఇటు థ్రెడ్ ఎంబ్రాయిడరీ పైన లైట్ తలుపులతోటి వర్క్ చేశారు. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. ఒక్కసారి చూడండి. ఈ డ్రెస్ కానీ మీకు నచ్చినట్లయితే అన్ని సైజెస్ అవైలబుల్. ఇప్పుడు సెకండ్ అవుట్ఫిట్ ప్యూర్ బ్లాక్ అండి. అసలు ఫస్ట్ 2 స్టాక్ అప్పుడు తెచ్చినప్పుడు మనకి వైట్ కానీ బ్లాక్ కానీ అవుట్ఫిట్ లేదు. ఇప్పుడు థర్డ్ టైం మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను. డైలీ వేర్ తీసుకొచ్చాను, కొంచెం పార్టీ వేర్ కూడా తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే డ్రెస్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుందాము. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కదా. నిజంగా అసలు చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డ్రెస్. నెక్ పార్ట్ ఏమో స్ట్రైట్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. మిర్రర్ లో కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ టైప్ వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం కూడా ఈ ఫ్లోరల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. ఇదంతా ప్రింటింగ్ కాదు, మనకి ప్రింటింగ్ రాలేదు. ఇలాగా మొత్తం వర్క్, ఇది కంప్యూటర్ వర్క్. ఇది స్టిచ్ చేశారు. ఇది ఎక్కడికి పోదు, వాష్ చేసిన పోదు. ఎలా యూస్ చేసుకున్నా ఈ డ్రెస్ అయితే మనకి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు, లేదా పార్టీస్ కి యూస్ చేయొచ్చు, డైలీ కాలేజ్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంది డ్రెస్ అయితే. ఒక్కసారి చూసేయండి. అండ్ ప్యాంట్ కూడా అప్పుడు అయిపోలేదు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రెస్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారు. ఇలా అంటే కొంచెం పార్టీ వేర్ వచ్చిన డ్రెస్సెస్ అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ అయితే మోస్ట్లీ ప్లెయినే ఇస్తారనమాట. అప్పుడే లుక్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ అవుతుంది. మనకి డైలీ వేర్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్యాటర్న్ వచ్చేస్తుంటాయి. బట్ ఇలాంటి డ్రెస్ కి కొంచెం బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ ఇస్తారు, ఫ్రంట్ అయితే ఇలాగ వర్క్ ఇచ్చేస్తారు. ఈ డ్రెస్ అయితే మొత్తం ఇలా వస్తుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ కింద బాటమ్ ఆఫ్ ద డ్రెస్ వరకు కంప్లీట్ గా ఇచ్చున్నారు. అండ్ ప్యాంట్ కూడా చూడండి, ఫ్రీ లెంత్ ప్యాంట్. ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చేసి ఎం సైజ్ కూడా. ఎం అంటే అన్నిటికన్నా చిన్న సైజు. ఎస్ ఉంటుంది, బట్ ఎస్ మనకు అవైలబుల్ గా ఉండదు. ఎం సైజ్, ఎస్ వాళ్ళు కూడా ఎం తీసుకొని కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాల్సిందే. ప్యాంట్ కి కింద కూడా ఇలా ఇచ్చేసారు, ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు.
అండ్ దుపట్టా కూడా చూడండి ఎంత బాగుందో. ఇది మాత్రం హ్యాండ్ పెయింట్ అండి. మామూలుగా మనకి ఇందాక థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు కదా, అలా ఇవ్వలేదు. దుపట్టాకు మాత్రం మొత్తము హ్యాండ్ పెయింట్ ఇచ్చేసారు. చూడండి ఎంత బాగుందో. వచ్చేసి హ్యాండ్ పెయింట్ వచ్చేసింది, కానీ ఓవరాల్ గా మనము స్టైల్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిందో కదా డ్రెస్ అయితే. ఈ డ్రెస్ లో ఓన్లీ 2 సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి, మిగతావి సోల్డ్ అవుట్. ఎస్ ఉంది అండ్ ఎల్ అవైలబుల్ గా ఉంది. లేట్ లేకుండా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ వదని వస్త్రంలో ఈరోజు థర్డ్ అవుట్ఫిట్. ఇది ఎంత బ్యూటిఫుల్ ఫిట్ అండి. థర్డ్ అవుట్ఫిట్ అయితే నెక్ పార్ట్ మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీతో పాటు మనకి చెంకీ తోటి వర్క్ ఇచ్చేసారు, అస్సలు గుచ్చుకోదు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. డ్రెస్ అంతా కూడా 2 సైడ్స్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం కూడా ఇలాగా పెద్ద పెద్ద ఫ్లోరల్ బుటా అయితే వచ్చేసాయి. అండ్ బాటమ్ ఆఫ్ ద డ్రెస్ అయితే మాత్రం మనకి ఇలా వస్తుంది. ఇలాగా అసలు మెరూన్ మీద పింక్ కలర్ వర్క్ అనేది చాలా రేర్ గా వస్తుంది. అసలు పింక్ ఎలివేట్ అయిపోయింది, కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది కదా. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వేసుకుంటే. కలర్ మనం కొంచెం డార్క్ షేడ్ ఉన్నా వైట్ షేడ్ ఉన్నా ఈ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మనకి ప్యాంట్ కూడా ఫ్రీ సైజ్ లాంగ్ లెంత్ వస్తుంది. అండ్ కలర్ వచ్చేసి మాత్రం మనకి దుపట్టా కలర్ పింక్ షేడ్ ఏదైతే నెక్ దగ్గర బాటమ్ ఆఫ్ ద డ్రెస్ మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందో ఆ ప్యాటర్న్ లో ఇచ్చారు. కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ అవుట్ఫిట్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీనిలో అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఎం దగ్గర నుంచి XXL వరకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే తెలిస్తే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. లేట్ లేకుండా మనం 4th అవుట్ఫిట్ అయితే చూసేద్దాం. చూడండి 4th అవుట్ఫిట్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఎంబ్రాయిడరీతో పాటు మగ్గం వర్క్ ఇచ్చేసారు. మొత్తం ఇలా వచ్చింది, బాక్స్ షేప్ వచ్చేసి వర్క్ ఇచ్చారు. అండ్ డ్రెస్ అంతా ప్లెయిన్ గా కనిపించకుండా ఉండేదానికి అక్కడక్కడ మనకి మిర్రర్ తోటి మొత్తం డ్రెస్ అంతా అక్కడక్కడ మిర్రర్ తోటి బుటా ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిందంటే మిర్రర్ తోటి ఇలా వర్క్ ఇచ్చేసారు. నిజంగా ఈ డ్రెస్ లో అయితే మాట్లాడుకోవాల్సిన దుపట్టా అండి. దుపట్టా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే డ్రెస్ కంప్లీట్ లుక్ ని వర్క్ ఎంత చేంజ్ చేసిందో దుపట్టా అంతే చేంజ్ చేసింది. ప్యూర్ బెనారసీ దుపట్టా. ఎండింగ్ ఆఫ్ ది దుపట్టా కూడా మనకి ఇట్లాగా ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ కలెక్షన్ మీకు ఎలా నచ్చుతుందా నచ్చట్లేదా నాకు ఏమైనా కామెంట్ చేయొచ్చు కదా. ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక్క లైక్ కొట్టండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటెస్ట్ కలెక్షన్ తోటి మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. సీ యూ ద నెక్స్ట్ వీడియో. బై బై.